సార్ మీరు ఇన్ని చెప్తున్నారు కదా, అంటే ఈ డెవలప్మెంట్స్ ఇన్ని కంపెనీస్ రాబోతున్నాయి, ఇంత ఎంప్లాయ్మెంట్ పెరగబోతుందని చెప్పి, అసలు సర్వే సంస్థలు ఏం చెప్తున్నాయి? హైదరాబాద్ ఇప్పుడు ఆల్రెడీ మీరున్నట్టు ఓవరాల్ లోపు అయితే ఎక్కడ ఇప్పుడు కొనుక్కునే పొజిషన్ అయితే లేదు, దాదాపు అంతా అది ఫిల్ అయిపోయింది. ఏదన్నా ఉంటే ఓవరాల్ దాటే ముందుకెళ్ళాలి మనం. ఏదన్నా సరే రెవిజనల్ రింగ్ రోడ్డుకి RRRకి మధ్యలో ఏదన్నా కానీ ఫ్యూచర్ మొత్తం అక్కడే కనిపిస్తుంది. ఈ సర్వేలు కూడా ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ ఈ విధంగా డెవలప్ అవడానికి 2000 నుంచి మనం తీసుకున్నామంటే దాదాపు 25 years అవుతుంది. నెక్స్ట్ ఈ ఓవరాల్కి RRRకి మధ్యలో డెవలప్మెంట్కి ఇంత టైం పట్టకపోవచ్చు అని చెప్పి కూడా అంటున్నారు. ఓవరాల్గా తీసుకున్నామంటే సిటీ నుంచి కొంచెం బయటికి రావడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. దాదాపు ఇప్పుడు ఎవరైనా తీసుకోండి, తుక్కుగూడ దగ్గర తీసుకున్నాం అంటే విల్లా వచ్చేసి ఒక 25 కోట్ల నుంచి మినిమం 100 కోట్ల దాకా ఉంది అక్కడ ఒక్కొక్క విల్లా ప్రైస్. సో ఇక్కడ డబ్బు అనేది ఎక్కువ పెద్దగా ఆలోచించట్లేదు. సో ఒకళ్ళు ఎక్కువ లగ్జరీ లైఫ్ కావచ్చు, లేకుంటే పీస్ఫుల్గా ఉండటానికి, లేదంటే మంచి క్లైమేట్ అండ్ ఇవన్నీ చూసుకొనే వాళ్ళు ముందుకు వస్తున్నారు. అట్లా మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఏంటంటే కొంచెం ఎక్కువైనా పర్లేదు, కాస్త మంచి ప్లేస్లో తీసుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. సో ఓవరాల్గా మీరు సర్వే సంస్థలు ఏం చెప్తున్నాయి మీరు గమనించింది? అంటే మేజర్ ఏంటంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ రోజు రోజుకు పెరుగుతున్న జనాభా ప్రాతినిధ్య, పెరుగుతున్న కంపెనీస్, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అనేది ఏమవుతుందంటే డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇక్కడ రెంటల్ హౌస్ డిమాండ్ కానీ, లేదా కొత్తగా ఇల్లు కొనుక్కునే వాళ్ళ డిమాండ్ కానీ పెరిగే అవకాశం ఉంది, పెరుగుతుంది కూడా. సో ఈ మధ్యకాలంలో లాస్ట్ 1.5 year నుంచి ఏంటంటే అన్ని బిజినెస్ రెసిషన్లో ఉన్నాయి. ఎందుకంటే గ్లోబల్ ఎకానమీ రెసిషన్లో ఉంది, ఐటీ రెసిషన్లో ఉంది, ఇటు సాఫ్ట్వేర్ రెసిషన్లో ఉంది, మ్యూచువల్ ఫండ్ కానీ, ఇటు షేర్ మార్కెట్ రెసిషన్లో ఉంది. సో అన్ని ఇంపాక్ట్స్ మనకు రియల్ ఎస్టేట్ మీద ఎక్స్క్లూజివ్ కనపడుద్ది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎక్కడైనా మనకు రూపాయి వస్తేనే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చూస్తారు. కానీ ప్రతి సగటు ఇన్వెస్టర్ ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేద్దానప్పుడు 50% ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లోకి వస్తే రిమైనింగ్ అమౌంట్ డిఫరెంట్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఐదర్ మ్యూచువల్ ఫండా, లేదా షేర్ మార్కెటా, లేదా గోల్డా, ఇంకా ఇతర థింగ్స్ ఏదైనా ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అవుట్ ఆఫ్ ది సిటీ బౌండరీ వెళ్తేనే మనము ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు స్కూల్కి కానీ, హాస్పిటల్కి కానీ ప్రతిదీ కూడా సిటీకి రావాల్సిన అవసరం ఉండే. ఇవాళ అది లేదు. ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత మీకు సూపర్ మార్కెట్తో మొదలు పెట్టుకుంటే ఇంటర్నేషనల్ స్కూల్ వరకు అన్నీ అవుట్స్కట్లో ఉన్నాయి. సో ఏ ఏరియాకి ఆ ఏరియా స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, హాస్పిటల్ ఉంది, సూపర్ మార్కెట్ ఫెసిలిటీ ఉంది, కనెక్టివిటీ పరంగా రీజనల్ ఔటర్ రింగ్ రోడ్ ఉంది, గ్రీన్ ఫీల్డ్ హైవేస్ వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్నప్పుడు మనకు ఇక్కడే ఉండాలనే ఉద్దేశం ఎవరికి లేదు. సో ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటే అక్కడికి వెళ్తున్నారు. సో అలాంటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అన్నీ ప్రొవైడ్ అవుతున్నాయి కదా. సో డెఫినెట్గా అక్కడ ఉండడానికి ఇబ్బంది పడతలేరు. సో చెన్నై, బెంగళూరు, ముంబై ఇవన్నీ తీసుకున్నట్లయితే సిటీ పెరగడానికి ఆస్కారం లేదు. ఢిల్లీ చూస్తేనే పొల్యూషన్. సో మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా సెకండ్ ఆప్షన్లో ఉన్నట్లు కూడా కనిపిస్తున్నట్టు కూడా ఈ మధ్య లీకులు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ని అసలు క్యాపిటల్ చేయాలని చెప్పి కూడా ఒక ఐడియా ఉందని చెప్పి కూడా ఈ ఒపీనియన్ ఇప్పటిది కాదండి, చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి degrees మొత్తం మనం తీసుకుంటే ఎక్కువ ల్యాండ్స్ ఉన్నది ఒక హైదరాబాద్కి మిగతా సిటీస్తో పోల్చుకుంటే. అంటే హైదరాబాద్ కి ఎక్స్టెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది దక్కన్పేట మనం ఎంత దూరం వెళ్ళొచ్చు. లైక్ ఇటు వరంగల్ హైవేకి వెళ్తే వరంగల్ దాకా వెళ్ళొచ్చు, ఇటు మహబూబ్నగర్ దాకా వెళ్ళొచ్చు, అటు దేవరకొండ వరకు వెళ్ళొచ్చు, ఇటు సదాశివపేట జడ్చర్ల వరకు వెళ్ళొచ్చు, ఇటు ప్రజ్ఞాపూర్ సిద్దిపేట వరకు వెళ్ళొచ్చు. సో ఎవ్రీ హైవేలో చూసినా కూడా మనకు ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. సో సిటీ ఎక్స్పాండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దట్ ఏంటంటే ఈ క్యాపిటల్ కావడానికి రీజన్ ఏంటంటే ఢిల్లీలో హెవీ పొల్యూషన్ ఉండడం ఒకటి, ఈ వివిఐపీస్ కల్చర్ ఎక్కువగా ఉండడము, దాంతోపాటు ఏంటంటే ఈ చలికాలము ఈ ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో కొంతవరకు శీతాకాల సమావేశాలు లెక్క కొన్ని స్టేట్లో ఉన్నట్టుగా కొంత గవర్నెన్స్ని సౌత్ హైదరాబాద్లో ఎస్పెషల్లీ హైదరాబాద్లో చేస్తే బాగుంటుందనే ఉద్దేశం చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి నడుస్తున్న విషయం ఉంది. దట్ ఏంటంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ల్యాండ్ అవైలబిలిటీ కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ డిఫెన్స్ ఇక్కడే ఉంది, ఆర్మీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, అన్ని సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో వాళ్ళకు ల్యాండ్ అవైలబిలిటీ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మేబీ ఛాన్స్ ఉండొచ్చు మనకు. ఎందుకంటే దాంట్లో ఉద్దేశంగానే మనం ఔటర్ రింగ్ రోడ్ రైల్ కనెక్టివిటీ కానీ, రీజనల్ రింగ్ రోడ్ కానీ, గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కానీ హైదరాబాద్కి ఏది అడిగినా ఇచ్చేస్తున్నారు. సో మేబీ ఛాన్స్ ఉండే అవకాశమే ఉండేది. సో అందుకని ఏదైనా సరే RRR వరకు అసలు నమ్మకంగా మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం జరగవచ్చు, ఇలాంటి మార్పులు జరగవచ్చు, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ ఇంత పెద్దగా ఇద్దాం అనుకున్నామా మనం?
ఒకప్పుడు 50-60 లక్షల అపార్ట్మెంట్ దొరికేది, ఇవాళ 10 కోట్లు పెడితే కానీ రాని సిచ్యువేషన్ ఉంది. సో ఏ స్థాయి వాళ్ళకి ఆ స్థాయి బడ్జెట్లో ఎవరికి నచ్చినట్టుగా లివింగ్ కెపాసిటీ, అంతే లగ్జరీ లివింగా మనం అడ్జస్ట్మెంట్ లివింగా అనేది చూడకుండా మన స్థాయికి మన బడ్జెట్ తగ్గట్టుగా మనం ఎక్కడైనా ఉండొచ్చు. ఎవరైనా మీ భవిష్యత్ అవసరాల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అవుట్ ఆఫ్ ది సిటీ వెళ్ళండి. మనం సిటీకి అవుట్స్కట్లో వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తేనే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది, ఇన్వెస్ట్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ నేను మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం చెప్తానంటే, మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి హైదరాబాద్ అవుట్స్కట్లోకి వెళ్ళి, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దగ్గర, కనెక్టివిటీస్ ఉన్న దగ్గర డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయండి. వచ్చే 5 ఏళ్ళు వచ్చే 10 ఏళ్లలో హైదరాబాద్ ఇంతకు 10 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగే అవకాశం ఉంటుంది, కంపెనీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు పెట్టిన పెట్టుబడి మరింత పెరగడానికి ఛాన్స్ ఎక్కువ. గవర్నమెంట్ వచ్చి కూడా 2 years అవుతుంది కదా, నెక్స్ట్ ఇయర్ అయిపోతే ఎలక్షన్ టైమే అంతా. సో పబ్లిక్ ఎందుకు ఇంత కన్ఫ్యూజన్లో ఉన్నారు? పబ్లిక్ బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ వీళ్ళ ఆలోచన కూడా ఏ విధంగా ఉంది? సో అలా ఏం లేదు, కొంచెం చిన్న బిల్డర్స్ ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే మార్కెట్ రెసిషన్ ఉన్న మాట వాస్తవం. వాళ్ళ వల్ల చిన్న బిల్డర్స్ ఇబ్బంది పడుతున్నారు, కానీ పెద్ద బిల్డర్స్ ఎవరు మార్కెట్లో ఆగినట్టు కనిపించారు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా సెకండ్ ప్లాట్లు అందరూ లాంచ్ చేశారు. ఏఎస్బిఎల్ లాంటి వాళ్ళు 1 day 1000 crores ఇన్వెస్ట్మెంట్ క్యాచ్ చేశారు వాళ్ళు. సో ప్రాపర్టీ సేల్ చేసుకోగలిగినారు. ఎంఎస్ఎన్ వాళ్ళు కూడా చాలా పెద్ద ఎంఎస్ఎన్ 1 అని ఇది నిజమే, వారు 1000 కోట్ల రూపాయలు బిజినెస్ చేశారు. నిజమే, అంత వైట్ ఉంటాయి కదా అదంతా కూడా. సో ఏంటంటే అది ఇప్పుడు కాదు, డెలివరీ ఇప్పుడు కాదు, ఇప్పుడు రెడీ టు ప్రోడక్ట్ మార్కెట్ లేదు ఎవరి దగ్గర కూడా. ఇప్పుడు నాకు 2 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కొంటా అంటే దొరికే ప్రాపర్టీస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ 3 years డెలివరీ అయ్యే ప్రోడక్ట్లు ఇవన్నీ కూడా. నెక్స్ట్ 3 to 4 years పడుతుంది. ఇప్పుడు ఏఎస్బిఎల్ 1000 crores చేసిందంటే ఆ ప్రోడక్ట్ ఇప్పుడు రెడీగా లేదు, ఇమీడియట్గా ఇచ్చే డెలివరీ ప్రోడక్ట్ కాదు అది, 3 years తర్వాత వచ్చేటువంటి ప్రోడక్ట్. సో మీకు 3 years తర్వాత ఇవాళ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 3 years ఎంత రిటర్న్స్ వచ్చేదని మీరు ఎక్స్పెక్ట్ చేయండి. సో హైదరాబాద్లో నెక్స్ట్ 6 monthsలోనే 6 months to 1 yearలో 20 to 30% ప్రాపర్టీ పెరిగే అవకాశం ఉంది, ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. ఇవాళ ఉన్న ప్రైస్కు 20 to 30% పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మార్కెట్ రోజుకు కొద్దిగా స్థిరంగా ఉంటుంది, దాంతోపాటు కొద్దిగా పెరుగుతుంది, మార్కెట్ కూడా పాజిటివిటీ కనపడుతుంది. లాస్ట్ 3 to 4 monthsతో కంపేర్ చేస్తే లాస్ట్ 2 months నుంచి కొద్దిగా మార్కెట్ డిఫరెంట్గా కనపడుతుంది, పాజిటివిటీ ఉంది మార్కెట్లో. సార్ ఫార్మ్ ల్యాండ్స్, ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, ఈ మూడిట్లో బెస్ట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ అంటే ఏం చెప్తారు? అంటే బడ్జెట్ క్రైటీరియా అండి, డెఫినెట్గా బడ్జెట్. మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ ఉంది, ప్లాట్ ఉంది, ఉండటానికి ఉంది, లేదా పిల్లల భవిష్యత్తుకు ఉండాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి కనెక్టివిటీ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, మంచి దగ్గర ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా రూపాయి వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది మనం పెట్టేదానికి.